ముందుగా ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి రత్న గారు. గుడ్ మార్నింగ్. సుమిత్ర గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. నిన్న ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ లో సీఎం చేసిన కామెంట్స్ మనం చూసాం. అందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పనిచేయాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరి బీఆర్ఎస్ నుంచి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సీఎం లేవనెత్తినట్టుగానే మెట్రో పనులకు సంబంధించి కానీ, లేదంటే ఆర్ఆర్ఆర్ రోడ్డుకు సంబంధించిన కానీ, వీటన్నిటికీ మీరు ఓకేనా, సపోర్ట్ చేస్తున్నారా? మీ పార్టీ నుంచి మీ స్టాండ్ ఏంటండి? రత్న గారు నమస్తే అండి. మీకు అలాగే వెంకటరెడ్డి గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. జై తెలంగాణ. బీఆర్ఎస్ గా ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమండి. బీఆర్ఎస్ కు రాజకీయాలు తర్వాత, రాష్ట్ర ప్రయోజనాలు ముందు. రేవంత్ రెడ్డి గారు ఇది విస్మరించి కేవలం రాజకీయాలు చేయడానికే తన పదవీ కాలాన్ని శాంతం ఉపయోగించుకుంటున్నట్టు కనపడుతుందండి. మెట్రో విషయమైనా, శాంతి భద్రతల విషయమైనా, ఇంకోటి ఏదైనా, ఇక ఎంపీలుగా అయితే ఆల్ పార్టీ ఎంపీల్లో ఆయన ఏం కోరిండు, ఏం చేసిండు, ఆయన ఏం చేయగలుగుతున్నాడు, సమయానికి ఎట్లా స్పందించగలుగుతున్నాడు, ఏ సమయంలో ఏ ప్రతిపాదన కేంద్రం ముందు ఉంచాలి, ఏం డిమాండ్ చేయాలి, ఏం తీసుకురావాలి, ఇట్లాంటి అంశాలు మరి ఆయన ఎందుకు విస్మరిస్తున్నారో, ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అంతుబట్టని సమస్యనండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల పదవీ కాలాన్ని ఆయన ఎంత 1% కూడా సద్వినియోగం చేసుకున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పరిస్థితి, రేవంత్ రెడ్డి గారి పాలన తీరు, మెట్రో విషయంలో గాని మాట్లాడే అబద్ధం, ప్రతి అంశం కూడా అబద్ధం. సమయానికి స్పందించకుండా, సమయానికి మరి కేంద్రంతో నివేదించకుండా, చర్చలు చేయకుండా, ఇదివరకు 73వ సారని అంటున్నారు ఢిల్లీ ప్రయాణం. ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఒరిగిందేం లేదు, రాష్ట్రానికి సాధించిందేం లేదు. మరి అక్కడ పరిస్థితి ఏంటి? బీజేపీ ఎందుకు సహకరిస్తలేదు? ఈయన సరైన సమయంలో మరి ప్రతిపాదనలు పంపడం లేదా సమగ్రమైన ప్రతిపాదనలు పంపడం లేదా, ఎందుకు కేంద్ర సహకారం కొరవడుతున్నది అనేది ప్రశ్నార్థకమేనండి. రాష్ట్రం నుంచి ఈయన ఏం చేస్తా ఉన్నారు, ఎందుకు కేంద్ర సహకారం కొరవడుతున్నది? మిగతా రాష్ట్రాల లాగా తెలంగాణకు, ఏపీ లాగానో, మరో రాష్ట్రంలో లాగానో తెలంగాణకు కేంద్రం ఎందుకు సహకరించని పరిస్థితి ఉంటున్నది అనేది తెలంగాణ ప్రజల ముందున్నటువంటి ప్రశ్న అండి. మరి దీనికి వెంకటరెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, వీళ్ళు ఎందుకు కేంద్ర సహకారం ఎందుకు కొరవడ్డది, ఎందుకు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు ఏదైనా ఎందుకు సకాలంలో రాలేకపోతున్నదనే అంశం వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలండి. రత్న గారు. ఓకే సుమిత్ర గారు. ఎస్, వెంకటరెడ్డి గారు సుమిత్ర గారు చేసిన కామెంట్లు మనం